హాయ్ ఫ్రెండ్స్, చల్లటి వర్షంలో వేడి వేడి పకోడీ తింటే టేస్ట్ ఎలా ఉంటుంది? సరే పదండి ఆ రెసిపీ చూసేసుకుందాం. ముందుగా కొన్ని ఉల్లిగడ్డలు కోసి పెట్టేసుకోవాలి. తర్వాత కడాయి స్టవ్ మీద పెట్టి కొంచెం ఆయిల్ పోసుకోవాలి. దాని తర్వాత కొంచెం ధనియాల పొడి, పసుపు, కారం, ఒక స్పూన్ కారం, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇంకా ధనియాలు వేయాలి. తర్వాత జీలకర్ర వేసేసి మనము ఫ్రెష్ కరివేపాకు తీసేసుకొని వేసేసుకోవాలి. కొంచెం తర్వాత తర్వాత శనగపిండి పోసేసి కొంచెం మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ శనగపిండి పోయాలి. తర్వాత కొంచెం పచ్చిమిరపకాయలు, కొన్ని నీళ్ళు పోసి మంచిగా మిక్స్ చేయాలి. మళ్ళీ తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. తర్వాత కొంచెం తీసుకొని కొంచెం నూనెలో వేసేయాలి. అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో టిష్యూ పెట్టేసి మనం దాన్ని మళ్ళీ వేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకోసారి అలా వేసేసి దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం దాన్ని వేపుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ని రెడీగా పెట్టుకొని తర్వాత అవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వాటిని కూడా అలా వేసేసి తర్వాత మనము దాన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. ఇంకా అండ్ ఈ చల్లటి వర్షంలో వేడి వేడి పకోడీ తిన్న మీ కామెంట్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.